హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో బ్యాక్ బటన్స్, డీప్ నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. చూడండి. ముందుగా ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత పొడవు కరెక్ట్గా కొలత చూసుకొని మార్క్ వేసుకోవాలి. చూడండి, ఆ కుట్టు ఏడు వరకు ఉందో అక్కడ ఒక మార్క్, దానిపైన క్లాత్ ఏడు వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి కరెక్ట్గా. అలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బ్యాక్ అది కప్పు ఎంత ఉందో అంతే సేమ్ అక్కడి వరకే మార్క్ వేసుకోవాలి. అలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు కిందికి పైనకి కుట్టు కోసం వదిలేసి మార్క్ వేసుకోవాలి. దీని బ్లౌజ్ వెడల్పు చూడండి, నేను ఇలా పట్టుకుంటున్నాను. అలానే పట్టుకొని కొలత అలానే కరెక్ట్గా తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఎంతైతే వెడల్పు ఉందో అంతకొక మార్క్ వేసుకొని దానికి ఎక్కడన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే అది కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసి ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ చూడండి, పైన మనము షోల్డర్ దగ్గర గల్లకి ఎంత మార్క్ వేసుకోవాలి, షోల్డర్కి ఎన్ని ఇంచుల మార్కుతో వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, నేనైతే కరెక్ట్గా 5.5 ఇంచుల వెడల్పుతోని మార్క్ వేసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు 5.5 ఇంచుల మార్కుతోని ఒక మార్క్ వేసుకున్న తర్వాత మనం షోల్డర్ కోసం ఒక 2.5 ఇంచులు నేను మార్క్ వేసుకున్నాను. చూడండి, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఈమె కొంచెం డీప్ నెక్ పెట్టమంది, అందుకే నేను అటు సైడు 3 ఇంచుల వెడల్పు గ్యాప్ తీసుకున్నాను గల్లా కోసం. దాని తర్వాత చంక భాగం పొడవు మాత్రం కరెక్ట్గా 6 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకోండి. అలా స్ట్రేట్గా ఒక మార్క్ వేసుకున్న తర్వాత మన సైడ్కి కూడా అలానే ఒక మార్క్ వేసుకోండి, వెడల్పు మార్క్. దాని తర్వాత షోల్డర్కి నేను కరెక్ట్గా చూడండి 2.5 ఇంచుల వెడల్పు తీసుకున్న అక్కడి నుండి ఇక్కడి వరకు. దాని తర్వాత ఇక్కడికి స్ట్రేట్గా అక్కడి నుండి ఈ 6 ఇంచుల పొడవుకి కరెక్ట్గా స్ట్రేట్గా వచ్చేలాగా ఒక మార్క్ వేసుకోండి. అలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడికి అలా కరెక్ట్గా ఒక మార్క్ వేసుకొని దాని తర్వాత ఇక్కడ కరెక్ట్గా మూల దగ్గర 1 ఇంచు పొడవుతోని ఒక మార్క్ వేసుకోండి. అలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా రౌండ్ షేపు ఇలా ఈ రౌండ్కి కరెక్ట్గా మార్క్ వేసుకోండి. అలా మార్క్ వేసుకున్న తర్వాత మనము అక్కడ గల్ల దగ్గర ఏదైతే మనం 3 ఇంచుల వెడల్పు తీసుకున్నామో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్గా 3 ఇంచుల వెడల్పు ఉంది. ఆ 3 ఇంచుల వెడల్పుతోని కరెక్ట్గా కింది వరకు ఒక డబ్బా షేప్లా మార్క్ వేసుకోండి. అలా నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకున్న తర్వాత మనకి గల్ల ఎంతైతే డీప్ కావాలో అంత చూసుకొని ఇలా నేను ఎలా వేసుకుంటున్నానో అలా మార్క్ వేసుకోండి. కింద మాత్రం కొంచెం వెడల్పు తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆమె బ్యాక్ బటన్స్ కదా, అందుకని మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం వెడల్పుగానే మార్క్ వేసుకోండి. అలా నేను ఎలా వేసుకుంటున్నానో అలానే మార్క్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, సేమ్ అలానే మనం మార్క్ ఎలా అయితే వేసుకున్నామో అలానే కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇంకా కొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంకా కొంచెం కట్ చేసుకోండి. ఆమె అయితే డీపే పెట్టమంది, నేనైతే డీప్గానే పెట్టేశాను. చూడండి, కరెక్ట్గా ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేసే విధానం మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.
నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ చూడండి నేను ఎలా కట్ చేశానో సేమ్ అలానే కొలతలు తీసుకొని అలానే కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. క్లాత్ మాత్రం ఎక్కడ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా పట్టుకొని అలా నీట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇది నేను ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకొని ఎలా కట్ చేసుకున్నానో, ప్రిన్స్ కట్, షేప్ బెల్ట్ ఏ విధంగా కొలత తీసుకొని ఎలా కట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని నేను ఫ్రంట్ కటింగ్ మాత్రం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీకు ఖచ్చితంగా అది అర్థమవుతుంది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మాత్రం నెక్ దగ్గర ఇలా మెల్లిగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి అటు ఇటు మళ్ళీ బ్యాక్ బటన్స్ కదా, అటు ఇటు కాకుండా కరెక్ట్గా మెల్లిగా కట్ చేసుకోండి. ఇలా నేను ఎలా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్కి ఎలా వేసుకున్నాము, ఎలా కట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.